అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి త్రిబుల్7. ఈరోజు అయితే మార్నింగ్ అయితే పూజ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అయితే చేశానండి నేను. వీటిని మనము ఒక్కసారి చేసి టేస్ట్ చూపించామంటే ప్రతిరోజు ఇవే చేయమని చెప్తూ ఉంటారు పిల్లలైతే. బేకరీ ఐటెంలలో ఎంతో టేస్టీగా ఉండే ఈ గార్లిక్ బ్రెడ్ని అయితే పిల్లలైతే అంత ఇష్టంగా తింటూ ఉంటారండి. నా పిల్లలకైతే పిచ్చిగా ఇష్టం అండి. అంత ఇష్టంగా రెగ్యులర్గా చేయమని చెప్తుంది మా పాప అయితే. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు, అలాగే ఎక్కువ టైం కూడా ఉండదండి. ఇది ఎలా చేసుకోవాలని అయితే ఒకసారి అయితే చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. పిల్లలకైతే హెల్దీ అయిన ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతామండి. మనం ఇంట్లోనే బేకరీలలో ఏమేమి వేసి చేస్తారో తెలియదు మనకి. ఇంట్లో ఇలా చేసామంటే బేకరీల కంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను కూడా టేస్ట్ చేశాను. మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. మా పిల్లల ఫ్రెండ్స్ వస్తే కూడా నేను ఇదే చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. వాళ్ళకు కూడా అంతే విధంగా నచ్చుతుంది కనుక నేనైతే మిమ్మల్ని చేసుకోమని అయితే చెప్తున్నాను. ఇది ఎలా రెడీ చేసుకోవాలైతే ఇప్పుడైతే చూపిస్తానండి. దానికోసం అయితే ఒక 4 బ్రెడ్స్ని అయితే తీసుకున్నాను నేను. వాటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మైనీస్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగరు, 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసుకోండి. వాటిని అయితే ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోండి. షుగర్ అనేది మనకు మొత్తం మెల్ట్ అయిపోవాలి. అలాగే కొంచెం అయితే చివరిలో మనకి లైట్గా తగిలినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది షుగరు. పౌడర్ వేసాను, అలాగే షుగర్ కూడా వేసాను కదా, వాటిని అయితే ఫుల్గా మిక్స్ అయితే చేసుకోండి. ఆ తర్వాత 4 గార్లిక్ని అంటే వెల్లుల్లి ఉంటాయి కదండి, వాటిని పొట్టు చేసేసి తురుముకొని వాటిలో వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుందండి, అంత కమ్మగా అనిపిస్తూ ఉంటుంది. వాటిని అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటికైతే అప్లై చేసేసుకొని వాటి మీద మిక్స్డ్ హర్బ్స్ అని మనకైతే మార్కెట్లలో అయితే చాలా దొరుకుతున్నాయండి ఇప్పుడైతే. ఆ మిక్స్డ్ హర్బ్స్ని అయితే ఇలా పైనంగా మొత్తం చల్లేసుకోండి. జల్లించుకున్న తర్వాత వాటిని ట్రే ఉంటుంది కదండి, మనం కుకింగ్ చేసుకునే ట్రేలు ఉంటాయి కదా, దాంట్లో బటర్ పేపర్ వేసేసి వాటి మీద పెట్టి 180 డిగ్రీ మీద 10 మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే మనకు గార్లిక్ బ్రెడ్ అనేది అయితే ఎంత టేస్టీగా రెడీ అవుతుందంటే అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలకు అంతే ఇష్టం అండి. మా పిల్లల ఫ్రెండ్స్కి కూడా ఇష్టము. పిల్లలకి ఒక్కరికి నచ్చిందంటే అందరికీ నచ్చుతూనే ఉంటుంది కదా, అందుకనైతే చెప్తున్నాను. బేకరీ ఫుడ్ అంటేనే పిల్లలు ఇష్టపడుతూ ఉంటారండి. మనం బేకరీలలో ప్రతిరోజు కొనియాలంటే కొనివ్వలేము, అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇంట్లో ఇలా చేసి ఇచ్చామంటే కొంచెమన్నా మనం హెల్త్ని అయితే కాపాడుకున్న వాళ్ళం అయితే అవుతాము. ఇలా మనం తినేటప్పుడు కూడా కొంచెం మిక్స్డ్ హర్బ్స్ని అయితే ఇలా పైనంగా జల్లుకొని తిన్నారంటే ఉంటుందండి టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది. పిల్లలకే కదండి, పెద్దలు కూడా తింటారు. పెద్దలు తింటే అంత హెల్తీ అయితే కాదు ఇది, చిన్నపిల్లలకైతే ఓకే. కానీ ఇలా స్నాక్స్ చేసుకొని దాన్ని మనము టమాటో సాస్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టుకొని తిన్నామంటే అసలు మర్చిపోలేమండి. మళ్ళీ చేసుకొని తినాలంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం ట్రై చేసి అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంతేనండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను. తప్పకుండా ఒక లైక్ చేస్తారన్న నమ్మకంతో అయితే నేను ఎప్పుడు కొత్త వీడియోలని అయితే మీ ముందుకైతే తెస్తూనే ఉంటానండి. ఓకే, బాయ్.